తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కనుక ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి కన్వీనర్ ఆఫీస్కి మనం ఏ విధంగా రిక్వెస్ట్ మెయిల్ చేయాలి లేదా సపోర్ట్ మెయిల్ అనేది ఏ విధంగా చేయాలి, దాని ద్వారా మనకి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. మీరు ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకునే క్యాండిడేట్స్ అయినా లేదా సెకండ్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకునే క్యాండిడేట్స్ అయినా లేదా రీసెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం అప్లికేషన్ పెట్టుకున్న క్యాండిడేట్స్ అయినట్లయితే మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకున్నట్లయితే అప్లికేషన్ స్టేటస్లో మీకు ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ యొక్క ఇన్కమ్ అనేది మీరు ఎలిజిబుల్ ఉన్నా కూడా మీకు ఇన్కమ్ హయ్యర్ అని వచ్చినట్లయితే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, మీరు బీసీ స్టూడెంట్స్ అయ్యుండి మీ యొక్క స్టేటస్లో వచ్చేసి క్యాస్ట్ అనేది ఓసీ వచ్చినట్లయితే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, లేదా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అండ్ మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ లేవు, ప్రజెంట్ మీ దగ్గర ఉన్నాయి, వాటి కోసం మనం రీఅప్లోడ్ చేయమంటూ ఏ విధంగా రిక్వెస్ట్ చేయాలి అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే డిఫరెంట్ క్వైరీస్ అయితే చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్కి మనం రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. స్క్రీన్ అనేది ఇలా స్క్రోల్ చేసినట్లయితే మనకు హెల్ప్ లైన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఇమెయిల్ సర్వీస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఈ యొక్క ఇమెయిల్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఎడ్సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ప్రతి ఆస్పిరెంట్స్కి మీరు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ మెయిల్ చేయండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని చెప్పడం జరిగింది. మీరు చేయాల్సిన రిక్వెస్ట్ మెయిల్ ఏదైతే ఉంటుందో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. రిక్వెస్ట్ మెయిల్ చేయాలంటే ఫస్ట్ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, తర్వాత మీకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు థింగ్స్ ఎంటర్ చేసుకొని మనం లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు ఎంటీ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే మీరు ఆల్రెడీ కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేసినట్టయితే మీరు మెయిల్ చేసిన సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇప్పటివరకు మెయిల్ చేయలేదు, ఫస్ట్ టైం మెయిల్ చేస్తున్న ఆస్పిరెంట్స్ అయినట్టయితే ఇక్కడ మనకు కంపోజ్ మెయిల్ తప్ప ఇంకేం డిస్ప్లే అవ్వదు. జస్ట్ కంపోజ్ మెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది కన్వీనర్ ఆఫీస్ అథారిటీస్కి అయితే మనం కన్వే చేయాల్సి ఉంటుంది. సో మనం రిక్వెస్ట్ మెయిల్ చేయడం కోసం ఇక్కడ కంపోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కంపోజ్ మెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్ సంబంధించిన నేము, క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ సంబంధించిన మెయిల్ ఐడితో పాటు కొన్ని ఆప్షన్స్ అయితే మనకు ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు పర్పస్ అంటూ, కేటగిరీ అంటూ, సబ్ కేటగిరీ, సబ్జెక్ట్, మెసేజ్ అండ్ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం ఏవైతే డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయాలనుకున్నామో వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉంటాయి. టోటల్గా మనకు 6 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి మీకు సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని కన్వే చేయడం కోసం మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అనే దాని గురించి ఫస్ట్ అయితే మాట్లాడదాం. పర్పస్ వచ్చేసి ఏంటంటే మీరు కన్వీనర్ ఆఫీస్ అథారిటీస్కి రిక్వెస్ట్ చేయొచ్చు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంప్లీట్ చేయొచ్చు, ఏదైనా చేంజెస్ కావాలంటే ఫీడ్బ్యాక్ చేయొచ్చు అండ్ రిజల్ట్కి సంబంధించిన అప్డేట్ తెలుసుకోవాలంటే క్వైరీస్ కూడా చేయొచ్చు. దీంట్లో ఒక ఆప్షన్ ఒకసారి మాత్రమే పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా క్వశ్చన్ చేశారనుకోండి, ఆ క్వశ్చన్ ఒకటేసారి పనిచేస్తుంది, మళ్ళీ ఇంకొకసారి పనిచేయదు. ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి అనుకుంటే ఒకేసారి ఆప్షన్ అనేది మనకు రావడం జరుగుతుంది. కంప్లైంట్స్ కూడా ఆప్షన్ ఒకేసారి రావడం జరుగుతుంది. రిక్వెస్ట్ కూడా మనకు ఒకటేసారి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. రిక్వెస్ట్లో వచ్చేసి మనకు సబ్ కేటగిరీస్ అయితే ఉంటాయి, డిఫరెంట్ సబ్ కేటగిరీస్ అయితే ఉంటాయి. రిక్వెస్ట్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే దాంట్లో మనం ఇన్కమ్ రీఅప్లోడ్ చేసుకోవడానికి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేసుకోవడానికి, బోనోఫైడ్స్ రీఅప్లోడ్ చేసుకోవడానికి, మైనారిటీ, నాన్ మైనారిటీ సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి మీరు గతంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ దగ్గర 2025 ఇన్కమ్ లేదు, ఇప్పుడు ఉంది అనుకుంటే మీరు ఇన్కమ్ రీఅప్లోడ్ చేయించుకోవడానికి రిక్వెస్ట్ మెయిల్ చేయొచ్చు. లేదా మీరు ఆల్రెడీ అప్లోడ్ చేశారు కానీ క్లియర్గా లేదు అని మీ స్టేటస్లో డిస్ప్లే అవుతున్నట్టయితే, హయ్యర్ అని వచ్చినట్లయితే మీరు మళ్ళీ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ క్రాస్ చెక్ చేయమని రిక్వెస్ట్ మెయిల్ అయితే చేయొచ్చు. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ వచ్చేసి మనకు సంబంధించిన ఎస్ఎస్సి కావచ్చు, మనకు సంబంధించిన ఇంటర్మీడియట్, మనకు సంబంధించిన డిగ్రీ, మనకు సంబంధించిన పీజీ, ఒకవేళ పీజీ సర్టిఫికేట్స్ ఉంటే పీజీ సర్టిఫికేట్స్ వరకు మీరు రిక్వెస్ట్ మెయిల్ అయితే చేసి రీఅప్లోడ్ చేయించుకోవచ్చు. తర్వాత మనకు సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ అనేది బోనఫైడ్ సర్టిఫికేట్స్ సంబంధించి కేటగిరీ, సో మీరు ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్సా అనే దాన్ని బట్టి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా రీఅప్లోడ్ చేయొచ్చు ఇఫ్ మీకు ప్రాబ్లం ఉన్నట్టయితే. తర్వాత కేటగిరీకి సంబంధించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. లోకల్ ఏరియాకి సంబంధించి మీకు అక్కడ తెలంగాణకు లోకల్, నాన్ లోకల్ అనే ఆప్షన్ వచ్చింది కదా, మీకు ఒకవేళ లోకల్ ఏరియా సర్టిఫికేట్ ఉంటే లోకల్ ఏరియా సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయమనొచ్చు. మీరు మైనారిటీ స్టూడెంట్స్ అయ్యుండి నాన్ మైనారిటీ అని వచ్చినట్టయితే మైనారిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్కమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే మళ్ళీ సబ్ కేటగిరీలో కూడా మనకి ఇన్కమ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ రీఅప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది టైప్ చేయాలి. ఇక్కడ మీ ప్రాబ్లమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాక్చువల్గా మేము ఫస్ట్ పేజ్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడు మా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, ఇప్పుడు ఉంది, సో మా యొక్క న్యూ ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయండి అంటూ మీరు మెసేజ్ టైప్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీ పెట్టుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో కొత్తది అది అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ జనరల్గా ఎలా కావాల్సి ఉంటుందంటే
సో పేరెంటల్ ఇన్కమ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి క్యాండిడేట్ వచ్చేసి 2025కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ దాంట్లో స్టూడెంట్ నేమ్ అనేది ఫస్ట్ ఉండాలి, తర్వాత ఫాదర్ నేమ్ అనేది ఉండాలి. ఇది మనకు కావాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్ అయితే. అండ్ ఒకవేళ మ్యారీడ్ ఉమెన్స్ ఉన్నారు సార్, నేను సో మాకు సంబంధించి ఫాదర్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోలేను కదా, మా ప్రాబ్లం ఎలా అంటే మీకు ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు మ్యారీడ్ ఉమెన్స్ అయితే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఉండాలి. అండ్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఫస్ట్ మీ యొక్క నేమ్ ఉండాలి, తర్వాత మీ యొక్క హస్బెండ్ నేమ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్స్ తీసుకుంటే వాళ్ళు రీఅప్లోడ్ చేయడం జరుగుతుంది. లేదు ఇప్పుడు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయాలి అనుకున్నట్టయితే ఇక్కడ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేయాలనుకుంటే ఎడ్యుకేషనల్ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ కేటగిరీలో కూడా మనకు ఎస్ఎస్సి సర్టిఫికేటా, ఇంటర్మీడియట్ సర్టిఫికేటా, డిగ్రీ సర్టిఫికేటా, ప్రొవిజనల్ సిఎంఎం అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు రిలవెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఎడ్యుకేషనల్ కాదు స్టడీ కండక్ట్స్ అనుకుంటే స్టడీ కండక్ట్స్ లో కూడా మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఎస్ఎస్సి స్టడీ కండక్టా, ఇంటర్మీడియట్ స్టడీ కండక్టా, డిగ్రీ స్టడీ కండక్ట్స్ అలా రిలవెంట్ ఆప్షన్స్ మీరు తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి. లేదు సో మీకు సంబంధించి ఏంటి అంటే ఇక్కడ మైనార్టీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలనుకుంటే మైనార్టీకి సంబంధించిన ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయాలనుకుంటున్నాం, సో ఇన్కమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ తర్వాత సబ్ కేటగిరీ కూడా మనం ఇన్కమ్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మెసేజ్ అయితే మనం టైప్ చేయాలి, రిక్వెస్ట్ ఫర్ రీఅప్లోడింగ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది. సో మేము అదే టైప్ చేస్తున్నాం. సో రిక్వెస్ట్ జస్ట్ ఈ విధంగా మీరు రిక్వెస్ట్ ఫర్ రీఅప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది టైప్ చేయాలి. తర్వాత ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే టైప్ చేయాలి. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, సంథింగ్ ఇన్ఫర్మేషన్ టైప్ చేసి మనం ఇక్కడ మెసేజ్ అయితే టైప్ చేయాలి. మెసేజ్ టైప్ చేయడం అయిపోయిన తర్వాత మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకునే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకునే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి మనం అప్లోడ్ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇన్కమ్ అనే టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి ఇన్కమ్ ఈ విధంగా అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు మెమోస్ అప్లోడ్ చేయాలనుకుంటే చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న మెమో అప్లోడ్ చేయొచ్చు. ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, లేదా మీకు సంబంధించిన ఆల్ షార్ట్ మెమోస్ రీఅప్లోడ్ చేయమని రిక్వెస్ట్ చేయొచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయమని రిక్వెస్ట్ చేయొచ్చు. ఎనీవే మీరు ఏదైతే రీఅప్లోడ్ చేయాలనుకుంటారో దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే మనం అక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి ఏంటంటే మెసేజ్ సెంట్ సక్సెస్ఫుల్లీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా రిక్వెస్ట్ సెంట్ సక్సెస్ఫుల్లీ అనేది చూపించడం జరుగుతుంది. వన్స్ ఈ విధంగా వచ్చినట్టయితే మన మెయిల్ ఏదైతే పెట్టామో రిక్వెస్ట్ మెయిల్ అది సక్సెస్ఫుల్గా వాళ్ళకి సెండ్ చేసినట్టు. ఆ తర్వాత మనం దాని యొక్క స్టేటస్ అయితే తెలుసుకోవాలి. స్టేటస్ తెలుసుకోవడం కోసం మళ్ళీ మనం అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మీరు స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ మీరు వచ్చేసి ఏంటంటే ఇక్కడ 3 డాట్స్ అయితే ఉంటాయి. మీరు మెయిల్ ఐడీలోకి లాగిన్ అయితే దట్ ఈస్ సపోర్ట్ మెయిల్లో లాగిన్ అయినట్టయితే మనకి ఇక్కడ 3 బార్స్ అయితే ఉంటాయి. దానిపైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ సెంట్ మెయిల్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మేము ఇన్కమ్ కోసం అయితే మెయిల్ చేయడం జరిగింది, ఇన్కమ్ రీఅప్లోడ్ చేయమంటూ. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు రిక్వెస్ట్ ఫర్ రీఅప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటూ. తర్వాత మనం వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి వాళ్ళు రిప్లై ఇచ్చారా లేదా అని అయితే వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకోవడం కోసం ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి ప్రజెంట్ ఏదైతే మెసేజ్ చేయడం జరిగిందో, మెయిల్ చేయడం జరిగిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మేము ఇక్కడ ఈ విధంగా మెసేజ్ అయితే టైప్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ ఫర్ రీఅప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటూ ఇవ్వడం జరిగింది. తర్వాత సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము. మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఇచ్చుకోవచ్చు ఇఫ్ మ్యారీడ్ ఉమెన్స్ అయితే. అదర్వైజ్ మీరు మ్యారీడ్ ఉమెన్ కాకపోతే అదర్ రీజన్స్ అయితే పెట్టొచ్చు. ఇక్కడ మా యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం జరిగింది అండ్ మ్యారీడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇంకా వెరిఫై చేయలేదు అన్నట్టుగా సో స్క్రీన్ షాట్స్ కూడా పెట్టడం జరిగింది. ఇలా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పెట్టినట్లయితే వాళ్ళు మనకి రిప్లై ఇస్తే ఇక్కడ స్టేటస్ అనేది ఎనేబుల్ అవుతుంది, రీసాల్వ్డ్ అని అయితే ఉంటుంది. వాళ్ళు మనకి రిప్లై ఇవ్వకపోతే ఇక్కడ ఎంటీ అయితే ఉంటుంది. సో మీరు రిప్లై వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ రిప్లై చూడాలి అంటే మళ్ళీ మీరు మీ డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీకు సంబంధించి సెంట్ మెయిల్ పైన క్లిక్ చేసిన, ఇన్బాక్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వ్యూ అని మెసేజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీకు రిప్లై అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. లేదా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకున్నా కూడా ఒకవేళ వాళ్ళు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టయితే మీ యొక్క ఇన్కమ్ సంబంధించిన ప్రాబ్లం హయ్యర్ అని ఉంటే లోయర్ అవ్వడం జరుగుతుంది. లేదా మీకు సంబంధించిన క్యాస్ట్ ఓసీ అని ఉంటే బీసీ అవ్వడం జరుగుతుంది. లైక్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటే మీరు ఒకవేళ బోనఫైడ్ సబ్మిట్ చేసి ఉంటే నాన్ లోకల్ అని ఉంటే లోకల్ అని రావడం జరుగుతుంది. మైనార్టీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తుంటే మైనార్టీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు కన్వీనర్ ఆఫీస్కి అయితే రిక్వెస్ట్ మెయిల్ చేసి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవాలి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి తెలంగాణ ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్కి ఏ విధంగా మెయిల్ చేయాలి అనే టాపిక్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.